కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీని మోస్తున్నారు, టీడీపీపై అభిమానం కురిపించడం వెనక మతలబు ఏంటి అంటూ హరీష్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉందని, రేవంత్ రాజకీయం చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందంటూ హరీష్ రావు అంటున్నారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలంటూ పిలుపునివ్వడం అంటే శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మ తిరిగేలా బదులిస్తామంటూ హరీష్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అట్ ది సేమ్ టైం ముందుగా రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారు, దానికి హరీష్ రావు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఆయన చేసిన ట్వీట్ ఏంటి అనేది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూద్దాం. ముందుగా తారక రామారావు గారికి నిజమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, బీఆర్ఎస్ ను బొందబెట్టడమే నిజమైన నివాళి ఎన్టీఆర్కి మనందరం అర్పించేది అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలి అంటూ కూడా మాట్లాడారు. ఈ విషయం మీద ఇప్పుడు హరీష్ ఒక ట్వీట్ చేశారు. అండ్ ఒకసారి నేను ఆ ట్వీట్ చదువుతాను. చాలా పెద్ద ట్వీటే ఆయన చేశారు. రేవంత్ ఎలాంటి ద్రోహి అంటూ ఆయన ఒక వర్ణించే ప్రయత్నం చేశారు. సో ఒకసారి చదువుతాను నేను. ముమ్మాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర, అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ డిఎన్ఏలోనే ఉంది. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నేను ఆ ట్వీట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నోట్ల బ్యాగులను మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటున్నారు. ఎన్టీఆర్ గారు జన్మ పర్యంతం ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అంటున్నారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అంటున్నారు. కంచే చేను వేసినట్లుగా తానే ముఖ్యమంత్రి అయి ఉండి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు, పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్ అంటున్నారు. ఇలా చాలా పెద్ద ఎత్తున చాలా విషయాలను ఇందులో ఆయన మెన్షన్ చేశారు. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధుతో మాట్లాడదాం. నేను హరీష్ చేసినటువంటి ట్వీట్ను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మధు, రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ చాలా బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్దే అసలు ద్రోహపూరితమైనటువంటి చరిత్ర అంటూ చాలా విషయాల్ని గతంలో ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ని ఆయన ప్రస్తావిస్తూ ఎన్ని రకాలుగా ఆయన్ని ద్రోహిగా చూపించవచ్చు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక రకమైనటువంటి ఒక ఫైట్ని మళ్ళీ రాజేస్తున్నట్టుంది కదా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో. సో ఎలా చూడాలి ఈ ఫైట్, ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కాస్త బీఆర్ఎస్ పైన మాట్లాడారు కాబట్టి దానికి వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉమ్మాటికి రేవంత్ రెడ్డిదే ద్రోహ చరిత్ర, అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఒక ద్రోహాల పుట్ట, ద్రోహ బుద్ధి రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అంటూ మాట్లాడారు. గతంలో సమైక్యవాదుల కొమ్ము కాశారు. ఇప్పుడు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల మీద ఆ టైంలో తుపాకీ ఎక్కుపెట్టినటువంటి చరిత్ర ద్రోహి, తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కోడేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ఓటుకు నోటు దొంగ ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇంకో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితాంతం ద్వేషించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అంటూ మాట్లాడారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలో బీజేపీ తోటి
సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తూ కాంగ్రెస్ ద్రోహిగా కూడా రేవంత్ మారిపోయారంటూ మాట్లాడారు. అట్లా అనేక అంశాలను అవినీతి, దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తా ఉన్నారు. టీడీపీపై బహిరంగ అభిమానం కురిపించడం వెనుక మతలబ్ ఏంటి? ఇదంతా రాహుల్ గాంధీ గమనించాలి. కాంగ్రెస్ శత్రువులైనటువంటి బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇలా ఇంకా అనేక అంశాలను మధు మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ కన్వర్సేషన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినా దానికి హరీష్ కౌంటర్ ఇచ్చినా సరే మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎందుకు ఇప్పుడు టీడీపీ హైలైట్ ఎందుకు అవుతుందంటారు? హౌ కెన్ వి అండర్స్టాండ్ అసలు? ఇక్కడ ఏదైనా లాజిక్ ఉందా? ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? టీడీపీని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అసలు? నిజంగా సడన్ గా అసలు టీడీపీ అంశాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు, ఎందుకు భుజాన మోస్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. జనరల్ గా ఆర్టీవీ అనలైజేషన్ ప్రకారం అయితే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఖమ్మంలో నగరాలు ఏవైతే ఉన్నాయో సెకండ్ హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి నగరాలు, ఇప్పుడు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఇట్లా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మున్సిపల్ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో వారి ఓటు బ్యాంకును చేజెక్కించుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారా? వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, సెటిలర్స్ ఉన్నారు మొత్తం నగరంలో, వాళ్ళు ప్రభావం చూపేటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో వాళ్ళని తమ వైపుకు తిప్పుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడారు కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో హరీష్ రావు చెప్తా ఉంది అంటే అసలు కాంగ్రెస్ కు జీవితాంతం వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసి మాట్లాడుతూ ఉన్నారు, అర్హత లేదంటూ మాట్లాడారు. ప్రస్తుతం నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 అలయన్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ మిత్రులు అంత ఫ్రెండ్షిప్ ఉంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారు. మధు జాయిన్ అవుతున్నారు మనతో, మధుతో మాట్లాడదాం. నేను హరీష్ చేసినటువంటి ట్వీట్ ను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మధు, రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ చాలా బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్దే అసలు ద్రోహపూరితమైనటువంటి చరిత్ర అంటూ చాలా విషయాల్ని గతంలో ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ని ఆయన ప్రస్తావిస్తూ ఎన్ని రకాలుగా ఆయన్ని ద్రోహిగా చూపించవచ్చు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక రకమైనటువంటి ఒక ఫైట్ని మళ్ళీ రాజేస్తున్నట్టుంది కదా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో. సో ఎలా చూడాలి ఈ ఫైట్, ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కాస్త బీఆర్ఎస్ పైన మాట్లాడారు కాబట్టి దానికి వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉమ్మాటికి రేవంత్ రెడ్డిదే ద్రోహ చరిత్ర, అడుగడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఒక ద్రోహాల పుట్ట, ద్రోహ బుద్ధి అయి రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అంటూ మాట్లాడారు. గతంలో సమైక్యవాదుల కొమ్ము కాశారు. ఇప్పుడు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల మీద ఆ టైంలో తుపాకీ ఎక్కుపెట్టినటువంటి చరిత్ర ద్రోహి, తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కోడేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇంకో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితాంతం ద్వేషించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి